భయపడేదేలే ఇడ నీ అవ్వ తగ్గేదేలే. బాబాయ్ అందరికి బాయ్ చెప్పు. బాయ్ చెప్పు. ఎంతుంటే ఏంటంట దూరాలు. హాయ్ హలో నమస్తే వనకం సలాం అలైకుం. దిస్ ఇస్ యువర్ త్రివేణి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టీఎల్జే. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం చేయబోతున్న ఈటింగ్ ఛాలెంజ్ వచ్చేసి ప్యూర్ వెజ్ ఈటింగ్ ఛాలెంజ్ అయితే చేయబోతున్నాం. అదేంటంటే బగారా రైస్, మష్రూమ్ ఫ్రై, పప్పు, ఫ్రైడ్ వంకాయ, కీర దోసకాయ. ప్యూర్ వెజ్ అంటే ప్యూర్ వెజ్. మన ఛానల్లో ఫర్ ద ఫస్ట్ టైం చేస్తున్నాం ఇలాంటి ఈటింగ్ ఛాలెంజ్. అయితే క్రేజీ ఉండబోతుంది. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మన మష్రూమ్ ఫ్రై అయితే గ్రీన్ బఠానీ వేసి చేసా కిరాక్ అంటే కిరాక్ ఉంది. ఒక రేంజ్. అసలు మనం లేట్ చెయ్యొద్దు. పప్పులోకి వంకాయ కలుపుకొని తింటే ఉంటుంది చూడు నా సామిరంగా. చెప్తుంటే నోట్లోకించి నీళ్ళు ఊరుతున్నాయి. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే తొందరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే, లెట్స్ గో. సో ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా మనం అయితే ఛాలెంజ్ స్టార్ట్ చేసేద్దాం. నాకైతే అస్సలు ఆగాలని లేదు, ఎప్పుడెప్పుడు తినాలా అని ఆతృతగా ఉంది. అస్సలు లేట్ చేయొద్దు చిన్న, ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకి టైమర్ అనేది ఏం లేదు ఈ ఛాలెంజ్ లో. ఎవరైతే ఫస్ట్ తినేసి డన్ అని చెప్పేస్తారో వాళ్ళే విన్ అయినట్టు. ఓడిపోయిన వాళ్ళకి ఈ రోజు ఫుల్ గట్టి పనిష్మెంట్ ఉంది, ఓకేనా? ఓకే. ఎట్లుంటది చూడండి ఈరోజు ఛాలెంజ్. ఒక రేంజ్ లో అద్దిరిపోద్ది. పండు అయితే ఈ రోజు గెలిచింది అనుకో, ఇంకా నేను 3 సార్లు ఓడిపోయినట్టే. సరే చూద్దాంలే. నేనే గెలవాలి ఈరోజు పక్కా. చూడండి, గొంతు అట్టుకున్నా సరే ఆకకుండా తినేయాలి. సరే, ఓకేనా? ఓకే, స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. 3, 2, 1 గో స్టార్ట్.
చిట్టి నేనే విన్నారు. అయ్యయ్యో ఎన్ని ఆశలు పెట్టుకుని నేను గెలుత అనుకున్నది పమ్మ ఓడిపోయింది. మష్రూమ్స్ కర్రీ అయితే సూపర్ అసలు, ఒక రేంజ్. పప్పు వంకాయ అయితే ఇంకా సూపర్ ఫ్రై. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత టేస్ట్ అవుతుందని. కానీ నేనే ఫస్ట్ తింటా అనుకున్నా, కానీ ఆమెనే ఫస్ట్ తినేసింది. పక్కనే వేసింది ఇవన్నీ ఇంట్లోనే, కానీ సూపర్. మా అమ్మ వాళ్ళు ఏమంటారు తెలుసా, ఒక వెజ్ మీల్ బండి పెట్టేసుకో. పెట్టేద్దాం తొందరలో, సరే పెట్టుకుందాం. సో ఫ్రెండ్స్, పండు అయితే గెలిచింది. నేను పనిష్మెంట్ తీసుకోవాలి కాబట్టి ఇది క్లియర్ చేసి మళ్ళీ కలుద్దాం. సో ఫ్రెండ్స్, మా అక్కకైతే పనిష్మెంట్ ఇచ్చేద్దాం. అదేంటనుకుంటున్నారా? చూపెట్టాలా? చూపెట్టాలా? వాటర్. ఉట్టి వాటర్ ఎట్లా తాగుతుంది అనుకుంటున్నారా? లేదు లేదు, ఇవ్వండి పెప్పర్ పౌడర్ 1 స్పూన్ వేస్తా. దీంట్లో కలిపేసి మక్క తాపిద్దాం. డేంజరస్ పనిష్మెంట్ ఇది మాత్రం. అది నేనే చూసా. అబ్బా అంత సీన్ లేదు, నేనే చెప్పిన గోతిలా నేనే పడ్డా. ఇప్పుడు నేను ఓడిపోతే మా అక్క నాకు ఇద్దాం అనుకున్నది, ఇప్పుడు నేను గెలిచిన మా అక్కకి ఇచ్చేస్తున్నా. ఏం చేస్తాం, ఏం చేయలేం. ఎందుకు ఏమో 3 వీడియోల నుంచి ఓడిపోతున్నా నేను. ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? 3 వీడియోలు కదా. సరే, మా అక్కకి పనిష్మెంట్ ఇచ్చేద్దాం. అది కలర్ చూడు ఎట్లా చేంజ్ అయిందో. నార్మల్ కలర్లో ఉంది, అంటే ఏం చేంజ్ కాలేదు. కలర్ కూడా కలుపుకోవాలంటే కలుపుకొని తాగి. ఓకే ఫ్రెండ్స్, లేట్ చేయొద్దు, ఎందుకంటే మళ్ళీ లేట్ చేసిన కొద్దీ ఎట్లా ఎప్పుడైనా నేనే తాగాల్సింది. అందుకే ఫాస్ట్గా తాగేద్దాం. 1 2 3 గో స్టార్ట్. భయం ఎంతుంటే ఏంటంట దూరాలు, ఎంతుంటే ఏంటంట దూరాలు, రెక్కల్లా అయిపోతే పాదాలు, రెక్కల్లా అయిపోతే పాదాలు. నేను పనిష్మెంట్ సరే కానీ అది ఎంతసేపు కలుపుతావు? అమ్మో ఎంత మంటుంది చిన్న. పాపం మా అక్క 3 days నుంచి పనిష్మెంట్లు తీసుకుంటుంది, అందుకే ఇప్పుడు వాటర్ ఇచ్చిన మండుతుందని. సారీ చిట్టి. థ్యాంక్ యూ చిన్న. రేపటి నుంచి నేనే ఓడిపోతలే నీకు. వద్దు వద్దు, ట్రూగా చెయ్యాల. నీకోసం ప్రాణాలని ఇచ్చేస్తా అక్క. అమ్మో, మా అక్క అయితే పనిష్మెంట్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసేసింది. ఇప్పుడు మనం కామెంట్స్ రీడ్ చేద్దాం. ఓకే. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం కామెంట్స్ అయితే రీడ్ చేసేద్దాం. ఫస్ట్ కామెంట్ వచ్చేసి శ్రావణి. మీరు వీడియోస్ పెట్టారంటే నాకు చాలా ఎక్సైట్మెంట్ గా ఉంటది సిస్టర్, తెలియని హ్యాపీనెస్ అంట. అబ్బా అక్క, థ్యాంక్ యూ సో మచ్. ఇలానే సపోర్ట్ చేస్తుండండి, మా వీడియోస్ ఇలానే చూస్తూ ఉండండి. ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళు లైక్ కూడా చేయండి, కామెంట్ కూడా చేయండి, ఓకేనా? సెకండ్ కామెంట్ వచ్చేసి అర్జున్. హాయ్ అక్క, మీ వీడియోస్ కి చాలా పెద్ద ఫ్యాన్ ని. ఓ మై గాడ్, థ్యాంక్ యూ సో మచ్ అందరికి, ప్రత్యేకంగా అర్జున్ అన్న థ్యాంక్ యూ సో మచ్. అమ్మలు, హాయ్ ఫ్రెండ్స్, సాంగ్ సూపర్ అండి, ఏమైనా మీరు సూపర్, చిన్ననాటి జ్ఞాపకాలు చాలా బాగుంటాయి. చాలా కాదు, ఇంకా ఏం చెప్పలేము మనం మాటలలో, అంత బాగుంటాయి చిన్ననాటి జ్ఞాపకాలు. ఇప్పుడు ఈ జనరేషన్లో అయితే ఫోన్లో పట్టుకొని చూస్తున్నాం, కానీ అప్పట్లో అయితే అసలు మనకు ఫోన్లు కాదు కదా, ఏమి ఇవ్వకపోతుండే, అసలు ఫోన్లే లేకుండే, ఉండే కావచ్చు మన దగ్గర లేకుండే. అప్పుడే ఎంత బాగా అందరం కలిసిమెలిసి ఆడుకుంటుండే, పాటలు పాడుతుండే, ఈవినింగ్ వరకు స్కూల్ అయిపోగానే అట్లా మస్తు ఉంటుండే. కానీ ఇప్పుడేడా, స్కూల్కి పోయి వచ్చినామా, కాలేజ్కి పోయి వచ్చినామా, ఫోన్లు పట్టుకున్నామా, గేమ్లు ఆడుకున్నామా, చూసినామా, పండుకున్నామా, తిన్నామా, అంతే. కానీ అప్పుడు అలా కాదు కదా, చాలా హ్యాపీనెస్. అసలు ఎంత బాగుండేదో. మీరే చెప్పండి, కామెంట్స్ చేసి చెప్పండి ఎంత బాగుండేదో.
మీకు చిన్ననాటి పాటలు ఏమైనా గుర్తుంటే ఈ వీడియోలో కింద కామెంట్ కూడా చేసి చెప్పండి, ఓకేనా? ఓకే. మేము పాడినాం కదా, మీరు కూడా వాడండి ఒక 2. ఓకే. 2 కాదు, చాలా మంది అందరు ప్రతి ఒక్కరు మీకు తెలిసిన పాటలు కామెంట్ చేసి చెప్పండి, ఓకేనా? సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న జాయిన్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే అందరికంటే ముందే నా అప్డేట్స్ ని మెంబర్షిప్ లో చూసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ ద నెక్స్ట్ వీడియో. బాయ్. ఎందుకు అట్లా చూస్తున్నావు? ఎందుకు అట్లా చూస్తున్నావు? భయపడతా అనుకుంటున్నావు? ఇట్లా భయపడతా అనుకుంటున్నావు? భయపడేదేలే, ఇడ నీ అవ్వ తగ్గేదేలే. నవ్వుకి రాలే అసలు. నవ్వకు. ఇప్పుడు నవ్వొచ్చింది. ఓ బేబీ, ఓ బేబీ. ఓకే గాయ్స్, బాయ్ అందరికి. బాయ్ చెప్పు, పోయాం. బాయ్ చెప్పు, పోయాం. బాయ్ చెప్పు, పోయాం ఇంటికి. ఇంట్లోనే ఉన్నాం కదా, ఇంటికి పోయాం. సో ఫ్రెండ్స్, అందరికి బాయ్ బాయ్. అక్క ఎవరే ఎత్తగాడు, అక్క ఎవరే ఎత్తగాడు, చెల్లి నీ మనసును దోచాడు, నవమన్మధుడా అతి సుందరుడా పిలిచిన గనుడు. నవమన్మధుడా అతి సుందరుడా నువ్వు చూసిన ఘనుడు. అక్క ఎవరు ఎత్తగాడు.